హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారండి మీరంతా? నేను చాలా బాగున్నాను. మీ అందరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నేను ఖజానా ఫ్లెక్సీ గోల్డెన్ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. దాని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరొకసారి చూడండి. దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, మనం ఎంతవరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అయితే నా స్కీమ్ అనేది క్లోజ్ అయిపోయిందండి ఈ మంత్తో. అయితే నేను మంత్లీ ఎంత స్కీమ్ అనేది కట్టాను, ఎన్ని నెలలు కట్టాను, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, నాకు ఎంత అమౌంట్ అనేది యాడ్ అయింది, నేను స్కీమ్ ద్వారా తీసుకున్న ఐటెం ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అయినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మంత్ నేను 12,000 అనేది పే చేశాను. సెకండ్ మంత్కి వచ్చేసరికి ఇంకో 3,000 యాడ్ చేసుకుందామని చెప్పి నేను 15,000 అనేది పే చేశాను. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ మంత్లో ఒక 3,000 డ్యూ అనేది మిగిలిపోయింది, నాకు పెండింగ్ ఉండిపోయింది. అయితే యాక్చువల్గా నేను 11 మంత్స్ కూడా 15,000 పే చేసినట్లయితే 1,65,000 రావాలి. కానీ నేను ఒక మంత్ తగ్గించి కట్టడం వల్ల 3,000 తగ్గించి కట్టడం వల్ల 1,62,000 అనేది నా అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. అయితే ఇక్కడ నేను 11 మంత్స్కు కట్టినటువంటి అమౌంట్కి నాకు గోల్డ్ అనేది 29.8 గ్రామ్స్ అనేది నాకు నా అకౌంట్లో గోల్డ్ అక్యుములేట్ అయిందండి. అమౌంట్ అయితే కనుక 1,62,000 అక్యుములేట్ అయింది, అమౌంట్ అనేది యాడ్ అయింది. అయితే ఇక్కడ మనకి 14% వరకు కూడా మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి. కాబట్టి ఆ అమౌంట్, నాకు బెనిఫిట్ అయిన అమౌంట్ 32,886 రూపాయలు నా అకౌంట్లో యాడ్ అయినాయి. మొత్తం నేను కట్టుకున్న 1,62,000కి 32,886 రూపాయలు కలిపి 1,94,866 రూపాయలు అనేది నాకు అకౌంట్లో యాడ్ అయిందనమాట. అయితే ఇప్పుడు ఒకేసారి మనం అమౌంట్ పే చేసి కొనలేము అనుకున్న వాళ్ళు, అంటే మనం అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే నాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఇలాగా మనీ అనేది సేవ్ చేసుకుంటూ మంత్లీ మనం ఒక కొంత అమౌంట్ అనేది సేవ్ చేసి పక్కన పెట్టుకొని ఆ అమౌంట్తో మనం ఇలాగ బెనిఫిట్గా కొనుక్కోవచ్చు అనేది నా ఉద్దేశం అండి. అయితే ఇప్పుడు నేను తీసుకున్న ఐటెం ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఐటెము 41.220 ఉందండి. అంటే 2,72,744 రూపాయలు. అంటే ఇంక్లూడింగ్ మనకి మేకింగ్ ఛార్జెస్ కలిపి దీని కాస్ట్ అనమాట. అయితే ఇందులో స్టోన్ కాస్ట్ ఏంటంటే 12.06 ఉందండి. 1,207 రూపాయలు స్టోన్ కాస్ట్ పడింది. మొత్తం కలిపితే 2,73,981 రూపాయలు అయింది. అయితే ఇక్కడ నాకు వచ్చిన డిస్కౌంట్ ఏంటంటే, అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అప్ టు 14% వరకు లేదు కదా, దానికి అంటే నాకు 29.8 గ్రామ్స్ వరకు ఈ యొక్క అమౌంట్ అనేది మనకి ఇక్కడ మైనస్ చేశారు. మైనస్ చేయగా 2,41,095 రూపాయలు అనేది పడింది. అయితే ఇక్కడ సెంట్రల్ జిఎస్టీ 3,616 రూపాయలు, స్టేట్ జిఎస్టీ 3,616 రూపాయలు పడింది. అంటే టోటల్గా 2,48,328 రూపాయలు అనేది పడింది. అయితే ఇక్కడ నా అమౌంట్, నేను స్కీమ్ కట్టిన అమౌంట్ ఇక్కడ ఎంత ఉందండి. స్కీమ్ కట్టిన అమౌంట్, ఫస్ట్లో మనం కట్టిన అమౌంట్ 1,62,000 అనేది ఇక్కడ మైనస్ చేయగా 86,328 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంది నేను. అయితే పాత గోల్డ్ నా దగ్గర ఉన్నది ఇచ్చేస్తే 30,543 రూపాయలు అనేది వాల్యుయేషన్ వేశారు. మిగతా అమౌంట్ నేను ఇక్కడ వాళ్ళకి కట్టానండి. 55,785 రూపాయలు అనేది నేను పే చేశాను. అంటే ఇప్పుడు మనం స్కీమ్ కట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ అయింది. టోటల్ అమౌంట్ 32,000 అండి. 10 మంత్స్కి గాను మనకి 32,000 అనేది బెనిఫిట్ అయింది. అంటే ఒకేసారి మనం కట్టుకొని కొనలేము అనుకున్నప్పుడు ఇలాంటి స్కీమ్స్ ద్వారా మనం, ఒకసారి నా బిల్ కూడా చూడండి. ఇది నా బిల్ అనమాట. సేమ్ మీకు నేను వీడియోలో చెప్పినట్టుగా నాకు గోల్డ్ కాస్ట్ అండ్ గోల్డ్ వాల్యూ అనేది 41.680 వచ్చింది. నెట్ వెయిట్ ఏమొచ్చి 41.220. అంటే ఇక్కడ మనకి స్టోన్ కాస్ట్ అనేది తీసేశారు. ఇది వితౌట్ స్టోన్ అనమాట. దీనిది ఓన్లీ గోల్డ్ వెయిటే నాకు 41.220 వచ్చింది. స్టోన్తో కలిపి అయితే కనుక 41.680 అనేది పడింది. ఇక్కడ టోటల్ కాస్ట్ ఎంత అయింది, దానికి స్టోన్ కాస్ట్ అనేది యాడ్ చేశారు. డిస్కౌంట్, జిఎస్టీ ఇవన్నీ కలిపి నేను పే చేయాల్సింది 2,48,328 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకున్నది కాసుల పేరు అండి. కాసుల పేరు అనేది నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. అయితే బేసిక్గా కాసుల పేరు అంటే కొన్ని స్టిఫ్గా ఉన్నట్టు ఉంటాయి. అయితే ఇది అలా కాదండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. మనకి బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది. చిన్న కాసులు వచ్చి వీటి మీద
గ్రీను అదేవిధంగా పింక్‌తో కలిపి స్టోన్స్ అనేవి చిన్న స్టోన్స్ వచ్చినాయి. స్టోన్స్ కూడా మరి ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. 1200 మాత్రమే ఛార్జ్ చేశారు. చాలా నీట్‌గా ఫ్లెక్సిబుల్‌గా కాసులు కూడా నిండుగా దగ్గరగా ఉన్నాయి. చాలా బావుంది. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి.